మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన గురువులు ఎవరండి? అనేక మంది గురువులను ఆశ్రయించాం. నా కుర్తాళంలో ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతి గారు ఉన్నారు ప్రస్తుతం. ఆయన దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. మా అరిపురాల విశ్వం గారు, యోగి మోహన్ నెహ్రూ గారు, ఇప్పుడు ప్రస్తుతం వాసుదేవానంద భారతి, మీకు అందరికి తెలిసిన విశ్వపతి గారు. ఇప్పుడు ఆయన నేను పూర్వజన్మలో సమకాలికులం. ఆయన అందుకని నాకు ఇప్పటికి 3 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. నా పుస్తకాలను కూడా ఆయన ఆవిష్కరించారు. శ్వాస విజ్ఞానం అనే పుస్తకం రాశాను నేను. ఆ పుస్తకం ఆయన ద్వారానే ఆవిష్కరించబడింది. తర్వాత సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం క్రియాయోగం, అంటే 21 ఓంకారాలు చేసుకుంటే కూడా క్రియాయోగమే. సింపుల్గా అందరూ చేసుకోవచ్చు, అంటే మంత్రాలు ఏం అవసరం లేదు. 21 సార్లు ఓంకారం చేసుకున్నా మీరు క్రియాయోగమే. దాన్ని వివరంగా ఆ పుస్తకం కూడా రాయడం జరిగింది. అలా విశ్వపతి గారితో కూడా అనుబంధం ఉంది. అలా చాలామంది అనేక మంది గురువులతోటి నేను సదానంద్ మహారాజ్ అని 108 సంవత్సరాల మహానుభావుడు, అందరికీ తెలుసు. ప్రస్తుతం ఇంకా 110 సంవత్సరాలు అయింది. ఆయనతోటి కూడా అనుబంధం, ఆయనతోటి కూడా కలవడం, ఆయనతోటి కూడా విచారించడం, యోగం గురించి చేయడం జరిగింది. ఆ విధంగా అందరిది అఖండ గురుసత్తా. మారెళ్ళ రామకృష్ణ గారు చెప్పిన సూత్రం ఏంటంటే మనది అఖండ గురుసత్తా. ఆయనే 14 మంది గురువుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలా ఇప్పుడు ఈ పుస్తకాల ద్వారా హయ్యర్ మాస్టర్స్ వాళ్ళు దర్శనమిచ్చి వాళ్ళ సూచన మేరకు ఈ పుస్తకాలు రాయడం జరిగింది. మొదట ఆయన జగద్గురు ఆది శంకరాచార్యులు, ఆయన కూడా దర్శనమిచ్చారు. తర్వాత మహాతార్ బాబాజీ దర్శనమిచ్చారు ఈ మధ్యకాలంలో. తర్వాత స్వామి రామ హిమాలయన్ మాస్టర్, అగస్త్యో భగవాన్ ఋషి, అగస్త్య గుహ అని కుర్తాళం దగ్గర ఉదుగై గుహల్లో ఒక రహస్య గుహ ఉంది ఇప్పటికి కూడా. అక్కడికి అనేక మంది ఋషులు దేవతలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు సూక్ష్మంగా. అటువంటి దాంట్లో నేను 2012వ సంవత్సరంలోనే నాకు అవకాశం కలిగి నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఈ విధంగా ఈ పుస్తకంలో 5 గురువులు ప్రేరణతో ఈ 2 పుస్తకాలు రాయడం జరిగింది. అంటే ఈ పుస్తకాల ద్వారా యోగ విజ్ఞానం అనేది ప్రపంచం అంతటా అందాలి అన్నది హిమాలయన్ మాస్టర్స్ యొక్క కోరిక. మీ ద్వారా, మన ద్వారా 2 రిలీజ్ చేయబోతున్నారు. ఏమున్నాయి వాటిలో? ఒకటి యోగ విజ్ఞానం సౌందర్య లహరి అనేటువంటి పుస్తకం తెలుగులో, ఇన్నర్ యూనివర్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో. ఈ 2 పుస్తకాలు కూడా మారెళ్ళ రామకృష్ణ గారి ఆరాధనా ఉత్సవం సందర్భంగా మా అరిపురాల విశ్వం గారి గురుపత్ని రత్నమాల గారు, ఆమె సంవత్సరికం జరుగుతోంది ఇదే రోజుల్లో. ఈ 30వ తారీఖు నుంచి ఇంచుమించు అదే రోజుల్లో జరుగుతోంది. కాబట్టి వాళ్ళిద్దరి జ్ఞాపకార్థంగా ఈ 2 పుస్తకాలు కూడా, ఎందుకంటే విదేశాల్లో ఆన్లైన్ క్లాసుల ద్వారా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు ప్రతి వారం కూడా శనివారం ఆదివారం క్లాసుల్లో అటెండ్ అవుతున్నారు. వాళ్ళే దీనికి సహాయ సహకారాలు అందించారు ఈ పుస్తకం విడుదల కావడానికి. అందుకని ఇది దుబాయ్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు తెలిసిన వాళ్ళు, ప్రశాంత్ కుమార్ గారు అని, క్రియాయోగి ఆయన కూడా 4 సంవత్సరాల నుంచి క్రియాయోగ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి. అందుకని తెలుగు వాళ్ళు అక్కడున్న దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఇది 2వసారి. గతంలో ఏప్రిల్లో ఒకసారి ఆహ్వానించారు. అందుకని ఇది యోగ విజ్ఞానం సౌందర్య లహరి, అంటే సౌందర్య లహరిలో ఆది శంకరాచార్యులు దాంట్లోనే కావచ్చు, లేదా ఈ యోగ తారావళిలో ఇచ్చిన యోగాభ్యాసాన్ని. దీని తర్వాత ఏంటంటే మనకి సౌరయోగం అని ఉంది ఒకటి. చాలా సులభంగా ప్రతి మానవుడు కూడా ఏ వయసుతోటి నిమిత్తం లేకుండా మనం అసలు సూర్యుడు చంద్రుడే ఈ భూమికి ఎనర్జీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంతా కూడా సూర్యుడే. అందుకని అటువంటి సూర్యుని యొక్క శక్తిని మనం ఈ సూర్యనాడి ద్వారా, చంద్రుని యొక్క శక్తిని మనం ఈ ఎడమనాడి ద్వారా పొందొచ్చు. ఆడవాళ్ళందరికీ ఈ ఎడమనాడి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది, మగవాళ్ళందరికీ కుడినాడి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ స్వరయోగాన్ని కనుక తెలుసుకోగలిగితే వారంలో 7 రోజులు ఎలా ఉన్నాయో ఆదివారం నుంచి, ఆదివారం సూర్యనాడి నడవాలి, ఉదయం పూట నిద్ర లేవంగానే. ఈ ఇంగ్లీష్ పుస్తకంలో రాయడం జరిగింది ఈ సూర్యుని యొక్క ప్రాధాన్యత ఏంటి, మన బ్రెయిన్ యొక్క ప్రాధాన్యత ఏంటి. సన్ రైజ్ సన్సెట్, ఈ సూర్యోదయానికి ముందు 48 నిమిషాల పాటు మనకి కావలసినటువంటి మినరల్స్ అన్నీ కూడా మెర్క్యూరీ, గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, ప్రతి బాడీకి 5 మినరల్స్, 5 ఎలిమెంట్స్, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, స్కై, ఈ పంచభూతాలు, పంచధాతువులు, ఇవన్నీ కూడా సూర్యుడికి
ఈ పంచభూతాలకి అనుసంధాన్నే అసలు యోగం అంటారు. అందుకనే భగవంతుడు నేను సూర్యుడికి ఈ విజ్ఞానాన్ని యోగాన్ని అందించాను అని అంటే దాని అర్థం ఏంటంటే సూర్యుడిలో మనం ఏదైతే ధనం కోసం ఇంత శ్రమ పడుతున్నామో, ఏది బంగారం గొప్పది అనుకుంటున్నాం, ధనం కోసమే మనం ఇంత తాపత్రయం పడుతున్నాం. కానీ ఇటువంటి మెర్క్యూరీ కానీ, బంగారం కానీ, వెండి కానీ, రాగి కానీ, ఈ ఐరన్ కానీ ఇవన్నీ కూడా మనకి సూర్యుడి నుంచి భూమికి అందుతూ ఉంటాయి ఇన్ డిఫరెంట్ టైమింగ్స్లో. పర్టికులర్లీ 48 నిమిషాలు సూర్యోదయం ముందు మెర్క్యూరీ అబండెంట్గా మనకి భూమి మీదకి వస్తుంది, సర్వజీవులకి అందుతుంది. అందుకని మనం కనుక ఆ 48 నిమిషాలని సూర్యుడి ద్వారా పొందడానికి ప్రయత్నం చేస్తే మనకు కావాల్సినటువంటి మెర్క్యూరీ మన దేహానికి అందుతుంది. అలాగే ఈవినింగ్ మళ్ళీ సాయం సంధ్య 48 నిమిషాల ముందు మనం కనుక అక్కడి నుంచి మనకు కావాల్సిన కాల్షియం ఎంత కావాలో అంత అందుతుంది. మనం కేవలం పదార్థాల ద్వారానే విటమిన్ డెఫిషియన్సీ రికవర్ చేసుకోవాలి, అది కూడా ఒక భాగమే. కానీ ఇలా సూర్యుడి ద్వారానే మనం అన్ని రకాలైనటువంటి ధాతుల్ని పొందొచ్చు. ఈ విజ్ఞానాన్ని అగస్త్యుల వారి ద్వారా నాకు అందింది. ఉపాసనా బలంతో ఆయన రమ్మన్న చోటికి వెళ్ళి అక్కడ ఉపాసన చేసేటువంటి వాళ్ళ ద్వారా అందింది ఈ విజ్ఞానం. ఇది ఇన్నర్ యూనివర్స్లో ఈ విజ్ఞానం అంతా ఉంది. ఇప్పుడు ఈ తెలుగు కంటెంట్స్, ఇంగ్లీష్ కంటెంట్స్ సేమేనా అండి? వేరువేరుగా ఉన్నాయి, అది వేరుంది, ఇది వేరు. వేరు రాశారు. ఇప్పుడు మీరు రాసిన పుస్తకాలు అన్ని యోగాకి సంబంధించిన ఉన్నాయి గురుగారు? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసే ఇప్పటికి 34వ పుస్తకం ఇది. 33, 34, 32 పుస్తకాల్లో అందరికీ మానవుడికి కావాల్సినటువంటి అన్ని రకాలైనది. అంటే అరవిందో అందించినటువంటి సావిత్రి గ్రంథం ఈరోజు కూడా చాలామందికి అర్థం కాలేదు, అది ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో కూడా కొన్ని వ్యాఖ్యానాలు వచ్చాయి. అలా నేను చాలా సులభ పద్ధతిలో సావిత్రిని కూడా తెలుగులోకి తర్జుమా చేయించాను. అలాగే మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ వైబ్రెంట్ లైఫ్ అనేటువంటి పేరు మీద 3 పుస్తకాలు రాయడం జరిగింది. అదే ఇలా మన హెల్తే కానీ బిగినింగ్ మొట్టమొదటి ఆరంభం స్తోత్ర విజ్ఞానంతో ఆరంభం చేశాం. మనం ఒక ఆదిత్య హృదయం ఉంది, కేవలం స్తోత్రాలు చదువుతుంటున్నాం, అనేక స్తోత్రాలని, నవగ్రహ స్తోత్రాలని. కానీ వీటి యొక్క ఉపయోగం ఏంటి, వీటి యొక్క సైంటిఫికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, దీనివల్ల మనకి మన ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది అన్న విషయాలన్నీ కూడా 6 పుస్తకాల్లో మొట్టమొదట స్తోత్ర విజ్ఞానంగా అందించాను నేను. అలా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అగస్త్య స్పిరిచువల్ .org అనే వెబ్సైట్ ద్వారా, రెండవది agastyamission.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అవైలబుల్ పుస్తకాలన్నీ కూడా వాళ్ళు అందించే ప్రయత్నం చేస్తారు. బాగుంది గురుగారు. యోగా విషయానికి వస్తే ముసలి వాళ్ళు అయిపోయాక చేసుకునేది, యంగ్స్టర్స్ ఏముంది ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ కాలేజీకి వెళ్తూ ఎంజాయ్ చేసే లైఫ్ ఇలా అనుకుంటారు. ఇది ఏది కరెక్ట్, ఏది రాంగ్? అంటే మనకి ఈ విజ్ఞానం అనేది మనం పగలు రాత్రి అందరం అనుభవిస్తున్నాం కదా. ఊహ తెలిసినప్పటి నుంచి 8వ సంవత్సరం నుంచే చిన్నపిల్లలకే అసలుగా వాళ్ళకి ఈ ప్రశ్నలు వస్తాయి. వాటికి ఈ రోజున ఒక జనరేషన్ మొత్తం ఈ నాలెడ్జ్ పొందని కారణంగా వాళ్ళకి మనం సరైన అవగాహనగా మనం నేర్పలేకపోతున్నాం. గుడికి తీసుకెళ్తున్నాం కానీ ఈ దేవత ఎవరు, దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు దేవాలయమే ఏంటి అని అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగే సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి, పగలేంటి, రాత్రి ఏంటి, ఎందుకు జరుగుతోంది ఇది, ఈ మాత్రం కూడా మనం చెప్పలేకపోతున్నాం. అందుకని వీటిని బాల్యం నుంచే 8వ సంవత్సరం నుంచే తెలుసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. దానివల్ల ఏం జరుగుతుందండి అంటే విల్ పవర్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ మంత్రాలు ఉన్నాయి, 2 మంత్రాలు ఇచ్చాం, వీటిని డైరెక్ట్గానే మొదటే చేసుకోవడం ఆరంభించినా మన విల్ పవర్ పెరుగుతుంది. మనకి ఏ సంశయం వచ్చినా రేపు పొద్దున్న ఆరోగ్యం బాగాలేకపోయినా, ఓ పరీక్షలో ఫెయిల్ అయినా, ఒక ఇంటర్వ్యూలో పాస్ కాకపోయినా మనం అధైర్యపడకుండా మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేసి తప్పనిసరిగా దీన్ని సాధించగలుగుతాము అన్న ధైర్యం రావాలి మనిషికి. అది ఈ ఆధ్యాత్మిక వల్లనే వస్తుంది, యోగం వల్లనే వస్తుంది. నేను యోగాభ్యాసం అంటే 60 సంవత్సరం తర్వాత నేర్చుకున్నాను. ఈ వయసు ఆ వయసు అనేం లేదు. సంపూర్ణ మానవ జీవితానికి ఇప్పుడు నేను రాసిన 2 పుస్తకాలు కూడా కేవలం వాళ్ళు చదువుకున్నా కూడా వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం అన్నీ అందుతాయి. యోగా చేయడం వల్ల చాలా క్రానిక్ డిసీజెస్ తరిమేయచ్చు అని అంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? ఇప్పుడు వేగస్ నర్వ్ మెడిటేషన్ అని ఉంది. ఆ వేగస్ నర్వ్ అనేటువంటిది ఏంటంటే మన ఇంద్రియాలకి మన బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ అన్నమాట. మన ఇంద్రియాలు ఏదన్నా విషయం చూసినా వీటి నుంచి సంకేతాలన్నీ బ్రెయిన్కి అందుతాయి.
మళ్ళా దానికి ఆన్సర్ కూడా బ్రెయిన్ నుంచి అందుతుంది. ఇటువంటి ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటిదే వేగస్ నర్వ్. అది నాభి నుంచి ఆజ్ఞాచక్ర పర్యంతం ఉంటుంది దేహం లోపల. దీన్నే ప్రాణ విద్య, కుండలిని విద్య అనేక పేర్లతో పిలిచారు. ప్రాణశక్తే మన దేహంలో ఉంది. ప్రాణశక్తి క్షీణతే రోగం. అందుకని ఈ ప్రాణశక్తి తిరిగి మనం సంపూర్ణంగా పొందాలి అంటే కేవలం మనం శ్వాసని దీర్ఘంగా తీయాలి. మన శ్వాస ఈ నాభి అనేటువంటిది పైకి కిందికి వస్తుందా లేదా అని గమనించాలి. ప్రాణాయామం చేయకముందే కేవలం ముందు శ్వాసని గమనిస్తే చాలు. ప్రాణాయామ ప్రక్రియలు తర్వాత తెలుసుకున్నాక చేయొచ్చు, వదిలేసేయండి. శ్వాసని అసలు సక్రమంగా మనం పీలుస్తున్నామా లేదా? ఒక చంటి పిల్లాళ్ళు ఉన్నారు, వాళ్ళ గ్రోత్ అంతా కూడా వాళ్ళు కేవలం శ్వాసని సక్రమంగా పీలుస్తున్న కారణంగా వాళ్ళు గ్రోత్ అవుతున్నారు. అదే మనం జంతువులు ఉన్నాయి, వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. వాటి బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, మనిషి యొక్క బ్రీతింగ్ ప్యాటర్న్ ఈ రోజున ఎలా ఉంది. ఇదే రాత్రిపూట మనం ఈ శ్వాసని ఎలా తీస్తున్నాం, పగలు ఎలా తీస్తున్నాం, దీన్ని అబ్జర్వ్ చేయాలి. నైట్ టైం కనుక మనం శ్వాసని గమనించగలిగితే అది ఒరిజినల్గా ఎలా మనిషి ప్రాణం నడవాలో అలా నడుస్తుంది. అందుకని సక్రమంగా ఎవరైతే 6 గంటలు నిద్రపోతున్నారో వాడికి ఏ అనారోగ్యం రావాల్సిన అవసరం లేదు. నిద్ర పట్టకపోతేనే రోగం అంతా. అందుకని ఆ నిద్రలో కూడా సక్రమంగా శ్వాసని ప్రసరించగలిగేలాగా మనం అబ్జర్వ్ చేయగలిగితే మనకు కావాల్సిన ఆరోగ్యం అంతా వస్తుంది. అందుకని ఇది వేగస్ నర్వ్ అనేటువంటి మెడిటేషన్లో అనేక రకాలుగా ఈ డయాఫ్రమాటిక్ బ్రీదింగే కావచ్చు, ఇలా ఈ చిన్న ప్రక్రియల ద్వారా మనలో ఉండేటువంటి క్యాన్సర్తో సహా రుగ్మతల్ని నివారణ చేసుకోవచ్చు ఖచ్చితంగా. అంటే కూర్చుని కాసేపు కళ్ళు మూసుకుని అసలు లోపల ఏం జరుగుతోంది బ్రెత్ మీదనే కంప్లీట్ శ్వాసే భగవంతుడు. మనం ఎక్కడో భగవంతుడు ఉన్నాడు అనుకుంటున్నాం, ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నాం టెంపుల్ దాకా, కానీ ఆ జ్ఞానం అంతా మనకి గ్రంథాల ద్వారా అందించేశారు భగవంతుడు అనేక రూపాలుగా. మనం కూర్చున్న చోట్లోనే యూట్యూబ్లో మనం ఈ రోజున ఒక పేరు తెలిస్తే, ఆ టాపిక్ పేరు తెలిస్తే, ఆ పుస్తకం పేరు తెలిస్తే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కరెక్ట్. ప్రపంచం అంతా మనం సెల్ ఫోన్ని మనకన్నా పిల్లలు బాగా ఉపయోగించగలుగుతారు. అందుకని వాళ్ళకి కనుక ఈ జ్ఞానాన్ని అందిస్తే, ఈ సూర్యుని యొక్క జ్ఞానము, చంద్రుని యొక్క జ్ఞానము, చంద్రుడు అంటేనే మన మనస్సు. మరి అడిగిన మనస్సు ఇన్ని రకాల ఆలోచనలతో ఎందుకుంటోంది అంటే చంద్రుడు అమావాస్య పౌర్ణమిగా మరి 15 రోజులకే చేంజ్ అయిపోతూనే ఉన్నాడు. చేంజ్ కానటువంటిది సూర్యుడు, కాన్స్టెంట్గా ఉండేటువంటిది సూర్యుడు. అదే మన సోల్ నాలెడ్జ్. చేంజ్ అవుతున్నటువంటిది మనస్సు, చంద్రుడు. అందుకని దాన్ని చంద్రుడితో గమనించగలిగితే, ఆ చంద్రుని ప్రభావం ఎలా ఉందో మన మీద గ్రహించగలిగితే, ఆ చంద్రుడిని అమ్మవారు అన్నారు, ఈ సూర్యుడినేమో నారాయణుడు అన్నారు, అంతే. అందుకని మన మతానికే ఈ రకంగా 2 రకాలుగా ఎందుకు పూజిస్తున్నాం మనం, పురుష స్వరూపంగా, స్త్రీ స్వరూపంగా. మరి ఇతర మతాల వాళ్ళంతా ఒకటే దేవుడు ఒకడే ఉన్నాడు అంటున్నారు కదా. అంటే ఇది తేడా. మనకింత స్పష్టంగా సైన్స్ ప్రకారంగా భూమి, సూర్యుడు, చంద్రుడు మనకు కనిపిస్తుంది. ఏంటి బయటకి మనం భూమి మీద ఉన్నాం, భూమి కూడా తిరుగుతోంది. దీని సూర్యుడు, సోర్స్ ఆఫ్ ఎనర్జీ సూర్యుడు, సూర్యుని యొక్క రిఫ్లెక్షన్ చంద్రుడు. ఈ సైన్స్ని మనం సైన్స్గా తీసుకుంటేనే అదే యోగం. దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ అవన్నీ కూడా మన లోపల శక్తులే. ఇవన్నీ చెప్తుంటే అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. దాని బదులు ఈ మూడింటి మీదే మనం కాన్సన్ట్రేట్ చేసి, ఇది ఏంటి అసలు, పగలు ఎందుకు అవుతోంది, రాత్రి ఎందుకు అవుతోంది. అందుకని అనేక మంది మహానుభావులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. ఏ వ్యక్తి అయితే పగలేంటి రాత్రి ఏంటి అని కనుక తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు స్వామి వివేకానంద మహానుభావుడు అవ్వచ్చు. దానికి ఏం కష్టం ఉంది? ఏ కష్టం లేదు. హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇంటెలిజెన్స్ ఆల్సో ఇన్ యువర్ హ్యాండ్స్. నా చిన్నప్పుడు ఈ విషయం ఒకటి గుర్తొచ్చింది గురుగారు. మెడిటేషన్ ఒక 5-10 నిమిషాలు ఉండేది పొద్దున్నే వెళ్ళగానే. ప్రేయర్ అయిపోయాక క్లాస్ రూమ్లో మంద్రంగా మ్యూజిక్ పెట్టేవారు, కళ్ళు మూసుకోమనేవారు. ఇంకా పిల్లలం కదా, కళ్ళు తెరిచి ఒక కన్ను తెరిచి చూడడం ఇలాగా. ఇది స్ట్రిక్ట్గా ఫాలో అయితే మంచిదేనంటారా, లేకపోతే ఫ్రీడమ్గా వదిలేయచ్చు అంటారా? పిల్లల్ని చెయ్యాలి కంపల్సరీ అని కూర్చోపెట్టాలా వద్దా? అది వాళ్ళ మనసు అంగీకరించేస్తేనే ఫలితం ఉంటుంది. మొట్టమొదటి క్రమశిక్షణ కోసం కూర్చోబెట్టచ్చు, అంతవరకే. ఆ తర్వాత ఈ ఆధ్యాత్మికత మొత్తం కూడా
మన మనసు ఇప్పుడు మంత్రానికి కూడా ఏ మంత్రానికి శక్తి ఉంది, ఏది విన్నారో మీరు, దీనికి ఎక్కువ ఉందా దానికి తక్కువ ఉందా అదేమి లేవు. అన్ని మంత్రాలకి మూలం ఓంకారమే, ప్రణవమే. అందుకని ఈ రోజున ఓంకారం చాంటింగ్ కూడా యూట్యూబ్లో ఉంది, మెలోడియస్గా ఏదైనా వినొచ్చు. అందుకని మనం మొట్టమొదటి ఏంటంటే ఈ శబ్దాన్నే శబ్ద బ్రహ్మ అన్నారు. శబ్దమే భగవంతుడు. ఆ ఏ మంత్రమైనా కానీ ఏ శబ్దమైనా కానీ ఏది మనకి ఆహ్లాదంగా ఉందో, ఇష్టంగా ఉందో, ఇతరులకి డిస్టర్బెన్స్ లేకుండా ఉందో, మనకిష్టం ఉందని మళ్ళా వేరే వేరే ఎంకరేజ్ చేయకూడదు. అందుకని ఇటువంటి చక్కటి శబ్దాలని, సంగీతపరమైన సాహిత్యపరమైనటువంటి వాటిని మనం వాళ్ళ పిల్లలకి మొదటి నుంచి కూడా విన్నా కూడా వేగస్తున్నారు యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల అంటే మనం రిపీటెడ్గా వాటిని చాంటింగ్ చేసినందువల్ల కూర్చోబెట్టి చెప్పకూడదు, కూర్చోబెట్టి బలవంతంగా చేయకూడదు. మొట్టమొదట చెప్పాలి. ఊరికే నేర్చుకుంటూ ఉండడం వరకే ఆ కూర్చోబెట్టడంలో పోస్టర్స్ వల్ల వాళ్ళ ఒక స్థిర సుఖ ఆసనంగా కూర్చోవడం కోసమే అది ఉంది, స్థిరత్వం కోసమే. కానీ బలవంతంగా ఏ మనిషిని మనస్సుని మనం ఏం చేయలేము. గురుగారు ఇప్పుడు ఈ పుస్తకాలు అబుదాబిలో రిలీజ్ చేస్తున్నారు కదా, లాంచ్ చేస్తున్నారు ఈ జూన్ 30కి. సో ఇక్కడ భారతదేశంలో కాకుండా అక్కడ ఎందుకు చేస్తున్నారు? అంటే మారెళ్ళ రామకృష్ణ గారు, మా హరిపురాల విశ్వం గారు, వీళ్ళ కోరిక దేశ విదేశాల్లో వాళ్ళ విజ్ఞానం అందాలని. మా విశ్వం గారు 500 గ్రంథాలకి వ్యాఖ్యానం రాశారు, శ్రీ విద్యాపరమైనవి. అవి మరి దేశ విదేశాల వాళ్ళకి తెలవాలి. అలాగే మారెళ్ళ రామకృష్ణ గారు కావచ్చు, ఇప్పుడు ఆది శంకరాచార్యులు, అగస్త్యుల వారు, మరి వీళ్ళు ఇచ్చిన ఈ విజ్ఞానాన్ని దేశ విదేశాలకు అందాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ఆంధ్రుల యొక్క అక్కడున్న తెలుగు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో అబుదాబిలో వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అక్కడ కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ దుబాయే కాకుండా అమెరికాలో కూడా శిష్యులు ఉన్నారు, ఆ గురువుల యొక్క శిష్యులు ఉన్నారు, నా ద్వారా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో కూడా కొంతమంది ఉన్నారు. అందుకని ఈ పుస్తకాలని మొదటిసారి ఆస్ట్రేలియాకి, అమెరికాకి పంపించి ఆ 30వ తారీఖు అంటే 28 నుంచే 28, 29, 30 ఈ 3 రోజులుగా మా ఇద్దరు గురువుల యొక్క జ్ఞాపకార్థం మారెళ్ళ రామకృష్ణ గారు ఒకళ్ళు, హరిపురాల విశ్వం గారి గురుపత్ని రత్నమాల గారి సంవత్సరికం సందర్భంగా, యానివర్సరీ సందర్భంగా ఈ 2 పుస్తకాలని ఇలా అమెరికా, ఆస్ట్రేలియా, అబుదాబిలో, హైదరాబాదు, ఇక్కడ మిగిలిన కేంద్రాల్లో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ కార్యక్రమాలు రెగ్యులర్గా ఎలాగో చేస్తున్నారు. అందుకని దీన్ని స్పెషల్గా అక్కడ ఏంటంటే కొంతమంది డాక్టర్లు, ప్రామినెంట్ పర్సన్స్ వాళ్ళు ఆహ్వానించిన కారణంగా ఇది డాక్టర్లకు అందిన, ప్రామినెంట్ పర్సన్స్కి అందిన ఈ విజ్ఞానం వాళ్ళు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, ఎంతోమందికి అందుతుంది అన్న ఉద్దేశంతో అబుదాబిలో రిలీజ్ చేయడం జరుగుతోంది. ఈ నెల 30వ తేదీన అంటే జూన్ 30వ తేదీన అబుదాబిలో లాంచ్ చేయబోయే పుస్తకాల వివరాలు: యోగా విజ్ఞానం సౌందర్య లహరి, ఇది తెలుగులో; ద ఇన్నర్ యూనివర్స్, ఇది ఇంగ్లీష్లో. ఈ 2 పుస్తకాలు అబుదాబిలో ఈ నెలాఖరున లాంచ్ చేయబడుతున్నాయి. ఆదూరి ఉదయ్ భాస్కర్ గురువు గారు క్రియాయోగి, ఈయన ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు, క్రియాయోగాలో శిక్షణ ఇస్తున్నారు. ఆయన క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకునేవారు agastyaspiritual.org ఈ వెబ్సైట్లో వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అందులోనే ఉంటాయి, వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు యూ కెన్ కాంటాక్ట్. గురువుగారు, మరొక్కసారి మీరు ఇందాక చెప్పిన మంత్రాలు ఒక్కసారి మళ్ళీ మా ప్రేక్షకుల కోసం. అంటే అన్నిటికన్నా మనందరి అవసరాలు ఈ రోజున మన కష్టాలు తీరాలంటే అమ్మవారిని మహాలక్ష్మి స్వరూపంగా మనందరం ఆరాధిస్తున్నాం. అమావాస్య సాధనలుగా తమిళ వాళ్ళు ఎక్కువగా చేస్తుంటారు, అందుకని మనం కూడా ఆచరించుకోవచ్చు ప్రతి అమావాస్యకి. అలాగే అమ్మవారిని నవరాత్రులుగా కూడా ఆచరిస్తున్నారు. ఇవి రాబోయే ఆషాఢ మాస నవరాత్రులుగా మరి బోనాల పండుగగా కూడా అమ్మవారిని పూజిస్తారు గ్రామ దేవతగా. అలాగే మనకి వారాహి అమ్మవారు కాశీలో కూడా ఉంది, అందుకని అటువంటి వారాహి నవరాత్రులుగా ఆచరిస్తున్నారు. ఈ మహాలక్ష్మి సాధన అన్న వారాహి సాధన అన్నా కూడా ఈ రెండింటిని ఆది శంకరాచార్యులు ప్రామాణికంగా సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో ఇవ్వడం జరిగింది. ఆ 3వ శ్లోకం యొక్క శ్రీం యంత్రం ఇది. ఇది రాగి యంత్రం. ఇది గురుముఖత తీసుకొని మనం పూజా మందిరంలో ఉంచుకొని పూజించవచ్చు, లేదా దీన్ని ఫ్రేమ్గా కట్టుకొని ధ్యానం కూడా చేసుకోవచ్చు. కానీ గోడకు తగిలించి
ఫ్రేమ్ కట్టించుకొని ధ్యానం కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది మనం క్యారీ చేయడానికి పాకెట్లో కానీ మనకి రక్షణగా ఉంటుంది, మనకి విల్ పవర్ పెరుగుతుంది, మనకి భయ సందేహాలు ఉండవు. అది దీన్ని బ్యాగ్లో పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోవచ్చు, వేరే ఎవరైనా కూడా పాకెట్లో పెట్టుకోవచ్చు. ఈ రకంగా ఇది ప్రామాణికంగా ఆది శంకరాచార్యులు సౌందర్య లహరిలో 3వ శ్లోకంలో అవిద్యానామంతస్తిమిరమహిరోద్వీప నగరి జడానాం చైతన్య సబకమకరంద స్తుతి జరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నానాం ధ్వంస్తామరురిపు వరాహస్య భవతి మురారిపు వరాహస్య భవతి. ఆ వారాహి అనేటువంటి అమ్మవారి యొక్క రహస్యమైనటువంటి విద్యని ఆయన అందులో నిక్షిప్తం చేయడం జరిగింది. అందుకని ఇది ప్రామాణికంగా ఆది శంకరాచార్యుల ద్వారా గురు పరంపరగా అందినటువంటి విజ్ఞానం. యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి కూడా దీన్ని ఆచరించుకోవచ్చు. ధైర్యంగా ఆయురారోగ్యాలు సంపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని భగవంతుడిచ్చినటువంటి 120 సంవత్సరాలు, యాక్చువల్గా కనీసం 100 సంవత్సరాలైనా కూడా హాయిగా ఆనందంగా ఈ యోగాభ్యాసం వల్ల జీవించవచ్చు. అలా జీవించి చూపించినటువంటి వాళ్ళే సదానంద గిరి మహారాజ్ ఈరోజు కూడా ఉన్నాడు. మరి 108 ఇయర్స్ అని చెప్పి మనకి ప్రచారంలో ఉంది. ఆయన కూడా నాకు ఒక గురువుతో సమానం. ఆయన ఆశీర్వాదంతో కూడా అందరూ ఈ 3TV ప్రేక్షకులందరూ కూడా, ఇంకా వేరే వాళ్ళు కూడా మీరు చూసి వేరే వాళ్ళందరికీ ఈ విజ్ఞానాన్ని అందించండి, ఈ పుస్తకాల వివరాలు అందించండి. ఈ మహాలక్ష్మి సాధన కానీ ఈ వారాహి సాధనలు కానీ మీరు చేసుకోండి, వేరే వాళ్ళకు కూడా దారి చూపించండి. మనం 10 మందికి మేలు చేస్తే మనకు భగవంతుడు ఆటోమేటిక్గా మనం అడగకుండానే అమ్మవారు మనకు కావాల్సినవన్నీ ఇస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయి మహిషాం గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.